బ్రేకింగ్ న్యూస్ సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే జీతం నుంచి 25,000 పార్టీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బ్లాక్మెయిల్ చేస్తానంటే కుదరదని, భయపడే పరిస్థితిలో పార్టీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులు రానివారు అద్దంకి దయాకర్ లాగా ఓపికగా ఉండాలని అన్నారు. దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం గుర్తు చేశారు. అద్దంకి తన జీతంలోంచి 10% ఏఐసీసీకి, 15% పీసీసీకి ఇస్తున్నారని తెలిపారు. అటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకారు. రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తున్నామన్నారు. అది మంచి పద్ధతి కాదన్నారు. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, సీఎల్పీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మంత్రులకి కొంచెం క్లాస్ కూడా పీకినట్లుగా తెలుస్తోంది. సో ఎవరెవరిని ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి? సీఎల్పీ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొత్తానికి సుదీర్ఘంగా సీఎల్పీ మీటింగ్లో అనేక అంశాలపైన దిశానిర్దేశం చేస్తూ కొంతమంది నేతలపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక సీఎల్పీ మీటింగ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వచ్చి అసలు లోపల ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంటర్నల్గా జరిగినటువంటి కొంచెం మనకున్నటువంటి సమాచారం ప్రకారం అటు ఎంపీ చామల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కాస్త అసహనం కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సేమ్ టైం అద్దంకి దయాకర్ పైన కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మొదటిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ రీసెంట్గా ఎప్పుడైతే మార్కెట్ ఓపెనింగ్ అయినటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ మనకు తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను మంత్రికి క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ అని చెప్పుకున్నటువంటి సమయంలో వెంటనే ఇమ్మీడియట్గా చామల తనకు అవకాశం వచ్చినటువంటి సమయంలో మాట్లాడుతూ అసలు నేను ఫెమిలియర్ పర్సన్నే కాదు, నన్ను ఈరోజు భువనగిరి ఎంపీగా గెలిచా అంటే దానికి కారణం కోమటిరెడ్డి బ్రదర్స్, అందులో రాజగోపాల్ రెడ్డి కృషి చేశారు, నేను గెలిచే విధంగా ప్రయత్నం చేశారు. సో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ కూడా మొన్న కామెంట్ చేశారు. ఇంతకు ముందు కూడా ఒకసారి మీడియా వేదికగా మాట్లాడుతూ ఒక సమయంలో ఎప్పుడైతే బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి రాజగోపాల్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చే పార్టీలోకి తీసుకున్నారు. సో ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని ఇలా అనేక సార్లు కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోజుకొక ఎమ్మెల్యేను ఏ విధంగా మంత్రిని చేస్తావు, ఇలా చేయడం అటు ఎమ్మెల్యేలకు మంచిది కాదు, పార్టీకి కూడా మంచిది కాదు, ఇది ప్రజల్లోకి చెడు ఒపీనియన్ పోతుంది, నెగిటివ్గా పోతుంది, ప్రతిపక్షాలకు ఇది ఎవరైతే అపోజిషన్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక అస్త్రంగా మారుతుంది. సో ఇలాంటి కామెంట్స్ చేయొద్దు, అసలు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కానీ లేదంటే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, మరి ముఖ్యంగా మంత్రి విస్తరణకు సంబంధించి ఇప్పటికే హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. సో ఎవరు కూడా దీనిపైన మాట్లాడొద్దు అంటూ కూడా చామల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సేమ్ టైం అద్దంకి దయాకర్ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఓపికతో ఉన్నారు, ఓపికతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి అద్దంకి దయాకరే ఎగ్జాంపుల్. గతంలో ఎమ్మెల్యే ఇవ్వాలి అనుకున్నాము, అప్పుడు కుదరలేదు, తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నాము, అప్పుడు కూడా కుదరలేదు. అయినా సరే పార్టీ లైన్ దాటకుండా, పార్టీ పైన నెగిటివ్గా కామెంట్ చేయకుండా పార్టీని నమ్ముకొని ఓపికగా ఉన్నారు. అందుకే ఈరోజు ఎమ్మెల్సీ అవకాశం తనకు వచ్చింది. సేమ్ టైం అద్దంకి అటు సిఎల్పికి అదేవిధంగా పార్టీకి 15%, సిఎల్పికి 10% ఇస్తున్నారు. తన జీతం నుంచి 25% అద్దంకి దయాకర్ పార్టీ కోసం ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలంతా కూడా తమ జీతం నుంచి 20% పార్టీకి ఇవ్వాలి అంటూ కూడా టీపీసీసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశం ప్రతి ఒక్కరికి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇలా అనేక అంశాలపైన కూడా చర్చిస్తూనే రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా అటు ప్రేమ్ సాగర్ కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, మల్రెడ్డి రంగారెడ్డి కానివ్వండి, ఇలా అనేక మంది కూడా తమకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని, తమ మంత్రి పదవికి క్యాపబిలిటీ పర్సన్స్ అని అనేక కామెంట్ చేశారు. సో ఇలాంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ చాలా కీలకంగా మారి ఎవరు భయపెడితే భయపడే పరిస్థితిలో పార్టీ లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడొద్దు అంటూ కూడా కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఎమ్మెల్యేలంతా కూడా షాక్కి గురైనటువంటి పరిస్థితి ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడేసరికి. సో మొత్తానికైతే సిఎల్పి మీటింగ్లో మొత్తం అసలు ఇన్ని రోజుల నుంచి నెలకొన్నటువంటి కన్ఫ్యూజన్స్ కానివ్వండి, లేదంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళపైన సీరియస్ అవుతూనే కొత్తగా ఎవరైతే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రజల్లోకి వెళ్ళాలంటూ దిశానిర్దేశం చేస్తూనే
ఏవైతే 4 చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్న బియ్యం కానివ్వండి, భూభారతి కానివ్వండి, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఇవి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ కూడా దిశానిర్దేశం చేశారు. అండ్ ఫైనల్గా రేపటి నుంచి జూన్ 2వ తారీఖు వరకు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు ప్రజల్లో ఉండాలి, గ్రామాలకు వెళ్ళాలి అంటూ దిశానిర్దేశం చేస్తూ క్షేత్రస్థాయిలో పనిచేయాలి. అండ్ మే 1వ తారీఖు నుంచి తాను కూడా పార్టిసిపేట్ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. సో మొత్తానికైతే సిఎల్పి మీటింగ్ ముగిసింది. సిఎల్పి మీటింగ్ తర్వాత అందరిలో ఒక కొత్త భరోసా నెలకొందని చెప్పుకోవచ్చు. అండ్ జపాన్ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా అందరు ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.